ప్రధాని మోదీ వేములవాడకు వచ్చి ఆలయ అభివృద్ధి గురించి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదని, ఒక్క హామీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తమ హయాంలో వేములవాడ దేవాదాయ అభివృద్ధి కోసం 32 ఎకరాల భూమి సేకరించి దేవాదాయ శాఖకు అప్పగించడం జరిగిందని చెప్పారు. కానీ ఆలయ అభివృద్ధికి మోదీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం తమను నిరుత్సాహపరిచిందన్నారు. ఇక జాతీయ ప్రాజెక్టుల గురించి కేంద్రాన్ని అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదని, అలాంటి బీజేపీకి కరీంనగర్ ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూస్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను. ఒక మంచి హామీ ఇస్తారు, ఒక ప్రకటన చేస్తారు. వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం వారి ఉపన్యాసంలో ఇలా మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి వచ్చిందని చెప్పినారు ఈరోజు. అంటే మనకు తెలియదు అనేది నాకు వీల్లేదు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే వారు వేములవాడ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు, ఒక్క హామీ ఇవ్వలేదు. ఆ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి రెండు మంచి మాటలు కూడా చెప్పలేదు. ఇది ఎవరు కట్టిండ్రు, ఇది ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రం, దాదాపు అది 1000 సంవత్సరాల కంటే ముందు, దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం అది. మరి ఆ దేవాలయం గురించి వెళ్ళి వివరణ ఇవ్వలేదు. ఆ దేవాలయం గురించి వెళ్ళి అభివృద్ధి కోసం మరి దీన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతా, ఎట్లయితే కాశీని వారణాసిని తీర్చిదిద్దినో, చాలా గొప్పగా ఆ వారణాసి పట్టణాన్ని తీర్చిదిద్దినో, దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నేను మంచిగా చేస్తానని చెప్పి ఒక ఎన్నికల సభలో ఒక హామీ ఇస్తాడు అని అనుకున్నాను నేను. అయితే ఇలాంటి హామీ ఇస్తాడు అని అనుకోవడం గల కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టారు. నేను 2016-17 సందర్భంలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలకు ప్రసాద్ పథకంలో చేర్చండి అని చెప్పి నేను, అదేవిధంగా బీబీ పాటిల్, ఇప్పుడు వాళ్ళ బీజేపీ అభ్యర్థి జహీరాబాద్, తర్వాత శర్మ గారి దగ్గరికి, కేంద్ర మంత్రి శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను లిఖితపూర్వకంగా చాలా డీటెయిల్స్ దీంట్లో రాసిచ్చినాను. ఇది ఎంత పెద్ద పుణ్యక్షేత్రము, 2014-15 లోపట బడ్జెట్లో ప్రసాద్ స్కీమ్ అనౌన్స్ చేసిన వాళ్ళు. అనౌన్స్ చేసిన సందర్భం లోపట మరి ఈ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలో వీటన్నిటి కలిపి ఒక సర్క్యూట్ చేయాలని చెప్పి ఆ రోజు నేను కేంద్ర మంత్రిని అడిగిన. దీనిని పర్స్యూ చేసిన. దీంట్లో భాగంగానే వేములవాడ దేవస్థానాన్ని విస్తరించాలని చెప్పి 32 ఎకరాల గుడి చెరువు భూమిని రీక్లెయిమ్ చేసి, మళ్ళా చెరువుకు వేరే ప్రభుత్వ భూమి పక్కకున్నటువంటి దాదాపు 30-40 కోట్ల రూపాయలు వెచ్చించి గుడిని ఏదైతే ఇక్కడ విస్తరించడానికి చెరువు భూమి తీసుకున్నాం కాబట్టి చెరువును పక్కకు జరిపి మన ప్రైవేటు భూములు, చాలా విలువైనటువంటి భూముల్ని సేకరించి చెరువుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది.